రేపటి నుంచి మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్తును అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామన్నారు. తారీఖు నుంచి మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్కి, మరి 500 యూనిట్లు పవర్లూమ్ కూడా మరి ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి హ్యాండ్లూమ్ 93,000 మందికి, మరి పవర్లూమ్ సుమారుగా 11,000 మంది అంటే 1,00,000 చిల్లర మందికి మరి ఉచిత కరెంటు లబ్ధిదారులు ఉన్నారన్న విషయం తెలియజేస్తూ రేపటి నుంచి వాళ్లకు ఉచిత కరెంటు కూడా అందుబాటు చేస్తున్నాం. 150 కోట్ల రూపాయలతో అంటే రాష్ట్రం కష్టాల్లో ఉన్న మరి ఏదైతే చేనేతలకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం అనుకుంటూ దీనితో పాటు మరి చేనేతలకు 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా మరి అందేలా కూడా ప్రయత్నం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.